హలో అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో నేను ఈరోజు జావని అయితే చూపిస్తాను. 2 రకాలుగా ఇక్కడ జావని చేసి చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎముకల బలానికి అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ రాగి జావ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను 2 రకాలుగా మజ్జిగతో అలాగే స్వీట్ జావ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 3 స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకున్నానండి. రాగి పిండిని మనం ఇంట్లో రాగులు తీసుకొచ్చుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటిని మొలకలు చేసుకొని వాటర్ లేకుండా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత పిండి పట్టించుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మనకు సూపర్ మార్కెట్లో రాగి పిండి కూడా దొరుకుతుంది, అది తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇలా 3 స్పూన్స్ వరకు నేను ఇక్కడ రాగి పిండి తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఉండలు ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్న తర్వాత దానిలో 3 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి ఉండలేకుండా ఇలా స్పూన్తో కలుపుకొని ఇప్పుడు మనం వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం 3 స్పూన్స్ అంటే దాదాపు ఇంట్లో 3-4 మెంబర్స్కి ఈ జావ అనేది సరిపోతుందండి. ఇలా తీసుకొని దానిలో ఉండలు ఏమాత్రం లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ రాగులలో మన బాడీకి కావాల్సిన ఐరన్, కాల్షియము, ప్రోటీను, మినరల్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. మనకు కావాల్సిన ఫైబర్ కూడా ఈ రాగులలో మనకి బాగుంటుందండి. కాబట్టి మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే ఇలా ఒక గ్లాస్ రాగుల జావను చేసుకొని తాగినా కూడా పొట్ట నిండుగా అనిపిస్తుంది. కండరాల బలానికైనా షుగర్ పేషెంట్స్కైనా కూడా రాగులు అనేవి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇలా మనం కలుపుకుంటూనే మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని చాలాసేపు కలుపుకోవాలి. అంటే రాగి పిండిని చాలాసేపు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే 2 బౌల్స్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 రకాలుగా ఇక్కడ జావన్ చేసి చూపిస్తానన్నాను కదా. ఇలా తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ వేసిన బౌల్లో అయితే 2 స్పూన్స్ వరకు బెల్లం వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకుంటున్నాను. ఆ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను స్వీట్ జావన్ చేస్తున్నాను. దీన్ని అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా అంతా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మనము వేడి చేసుకొని చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు అనేది ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, మన కన్సిస్టెన్సీని బట్టి. అంటే చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవాలి, లేదు కొంచెం పలచగా తాగాలనుకునే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని పాలు ఎక్కువ యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బౌల్లోకి చిక్కటి పెరుగుని తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసి చిక్కటి మజ్జిగలా చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇక్కడ నేను మజ్జిగ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో టేస్ట్ కోసం కొన్ని చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకున్నామంటే మజ్జిగతో చేసిన రాగి జావ కూడా మనకు తయారైపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా 2 రకాల జావలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా అయితే స్వీట్ జావని అయితే ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అలాగే మజ్జిగతో చేసిన జావను కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. 2 కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ స్వీట్ జావలో అయితే కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో, అలాగే మజ్జిగతో చేసిన జావలో అయితే కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటిలో మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని తీసుకోండి. కానీ మీ డైట్లో తప్పకుండా ఈ రాగులను మాత్రం ఒక పాటుగా చేసుకోండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని ఇష్టపడాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.